అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ వస్తుంది కదా, మరి ఇంట్లోనే కేక్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే మీకు అయితే చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేనైతే రిఫైన్డ్ మైదా అయితే తీసుకున్నాను అండ్ ఆయిల్ అవన్నీ రెడీ చేసుకున్నాను. సో ఆయిల్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను అక్కడనే మెజర్మెంట్ 1/5 కప్ అని. తర్వాత అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఎగ్ వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలన్నమాట. నాకు కొంచెం ఇబ్బంది అయితే ఉంది, ఎందుకంటే మా మమ్మీ కూడా లేదు, వీడియో తీయడానికి ఎవరు లేరు. సో అందుకే ఒకటి హ్యాండ్తో పట్టుకొని చేస్తున్నా. నెక్స్ట్ అయితే ఈనో ఉంది మా ఇంట్లో, బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అయితే అయిపోయాయి, అందుకే ఈనో వేసేస్తున్నాను. సో ఇది వేస్తే మంచిగా ఫ్లఫీగా పొంగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్డ్ షుగర్ అనమాట. షుగర్ని అయితే ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. సో చెప్పాను కదా కొంచెం ట్రబుల్గా ఉందని, నేనే తీసుకోవాలి కాబట్టి వీడియో. సో కొంచెం అలా అవుతుంది. అండ్ నెక్స్ట్ మంచిగా షుగర్ అయితే మీరు ఎలా వేసుకున్నా నో ప్రాబ్లం, బికాజ్ షుగర్ పౌడర్ కదా, మెల్ట్ అయిపోతుంది ఈజీగా. అండ్ మంచిగా షుగర్ అయితే కొంచెం కప్పుకి కొంచెం తక్కువ తీసుకోవాలి. షుగర్ ఎక్కువ వేసుకుంటే మొత్తం ఇట్లా అంటుకుంటుందన్నమాట మనం తినేటప్పుడైనా ఎప్పుడైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైదా అయితే తీసుకున్నాను. మైదా కూడా సేమ్ చూస్తున్నారు కదా, ఆ క్వాంటిటీలోనే వేసుకున్నాను, అదే కప్పులో. సో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసి మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను, హాఫ్ స్పూన్. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది, సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉందో అలా రావాలన్నమాట. నెక్స్ట్ అయితే మంచిగా బెంటో కేక్ అంటే చిన్నగా ఉంటుంది కదా, సో అందుకే చిన్న బౌల్స్ మా ఇంట్లో ఇవి ఉన్నాయి, ఇవైతే పెట్టేస్తున్నా. మరి చూడాలి ఎలా వస్తుందో. కేక్ ఒకటే టైంలో బేక్ చేయడం ఎప్పుడు నేను చేయలేదు, సో ట్రై చేయాలి మరి ఎట్లా ఉంటుందో. అండ్ మంచిగా మా ఇంట్లో బటర్ పేపర్ లేదు కాబట్టి ఇట్లా A4 సైజ్ షీట్ కట్ చేసి దాంట్లో ఆయిల్ అప్లై చేసుకోవాలి. మంచిగా దబ్బున డిమోల్డ్ అయిపోతుంది అనమాట అందుకు. అండ్ నెక్స్ట్ ఇట్లా ప్రీ హీట్ చేసుకోవాలి, అందులో స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకున్న తర్వాత రాక్ సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం సౌండ్ అయితే వస్తుంది, కొంచెం భయపడకండి, బికాస్ ఇది వింటర్ సీజన్ కదా, కొంచెం విట్గా అవుతుంది అనమాట సాల్ట్. సో అందుకు కొంచెం సౌండ్ అయితే వస్తుంది, సో నో ప్రాబ్లం. తర్వాత అయితే ఒక బౌల్ అయితే ఇట్లా ఇన్వర్ట్ చేసుకున్నాను. పెట్టేసిన తర్వాత ఈ రెండు అయితే ఒకటే దాంట్లో తర్వాత ఒక 25 మినిట్స్కి చూసాను, కొంచెం పొంగింది, బట్ లోపలైతే అస్సలు కుక్ కాలేదు. నేను షాక్ అయిపోయా, బికాస్ ఎంత పెద్ద కేక్ అయినా 25 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది, బట్ ఎందుకు ఇంత టైం పడుతుందో అర్థం కాలేదు. అప్పటిలోపైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే నిన్న ఆర్డర్ పెట్టాను బ్లింకిట్లో. సో అదైతే వచ్చింది కదా, అది ఒక 1 డే మొత్తం ఓవర్ నైట్ మొత్తం మీద పెట్టేసాను డీప్ ఫ్రిడ్జ్లో. తర్వాత అదైతే 4 hours ముందు మెల్ట్ చేసుకోవాలన్నమాట, కిందనే పెట్టుకోవాలి. సో ఇంకా ఎందుకు బాధ అని ఇంకా 35 మినిట్స్ అయిపోయింది, ఇంకా కుక్ కాలేదని నేను ఇంకా ఇది సపరేట్ చేసి 2 విడివిడిగా బేక్ చేసేసాను. సో మొత్తం 60 మినిట్స్ తీసుకుందా నాకు ఇంత చిన్న కేక్స్ చేయడం. నేను షాక్ అయిపోయా, ఎందుకు అలా అయిందో, మరి ఏం ఫాల్ట్ చేశారో నాకు కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ మనకు మంచిగా స్పాంజ్ అయితే రెడీ అయిపోయింది. 60 మినిట్స్లో ఇంత ఏమంటారు చిన్న కేక్ అనేది ఇట్లా అవుతుందని నేను అసలు అనుకోలేదు, బట్ ఓకే ఏం చేస్తాం ఇంకా. అండ్ నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ కూడా నేను ఎప్పుడు అలా తీసుకోవాలి, విప్పింగ్ పౌడర్తో విప్పింగ్ క్రీమ్ చేస్తాను, బట్ చూడాలి మరి ఎలా అవుతుందో. ఈ స్పాన్స్ అయితే మంచిగా బేక్ అయిపోయాయి అనమాట, మాడకుండా. అండ్ నెక్స్ట్ కొన్ని వాటర్ అయితే తీసుకొని, షుగర్ పౌడర్ అయితే మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా కేక్ కోసం, అదే షుగర్ పౌడర్ అయితే మంచిగా అందులో వేసేసుకొని మెల్ట్ చేసి పెట్టుకోవాలి. కేక్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నప్పుడు ఇది మనం వేసుకుంటూ పెట్టాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది కేక్ ప్రాసెస్, బట్ ఈజీగానే చేయొచ్చు. చూడాలి మరి ఇంకా ఎలా అవుతుందో విప్పింగ్ క్రీమ్, చూసేద్దాం మరి. తర్వాత ఇదైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. తర్వాత అయితే మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా అని చెప్పాను కదా. సో నెక్స్ట్ అయితే విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే అమూల్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను, ఫ్రెష్ క్రీమ్తో అయితే రాదండి. సో అందుకే అమూల్ ఫ్రెష్ క్రీమ్తో చేయకండి. అండ్ విప్పింగ్ క్రీమ్ లొకేషన్ ఎందుకు చేంజ్ అయింది అనుకుంటున్నారా? సో అక్కడైతే ప్లగ్ అయితే ఫిట్ అవుతలేదు, సో అందుకే మళ్ళీ లొకేషన్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో నాకైతే ఇలా ఫస్ట్ అయితే కన్సిస్టెన్సీ ఇలా ఉంది. అండ్ ఆల్సో సైజ్ని కూడా చూడండి, సైజ్ని కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది. అంటే చూస్తున్నారు కదా, బౌల్కి హాఫ్ కన్నా ఇంకా తక్కువ ఉంది. తర్వాత అయితే మంచిగా మనకైతే ఇట్లా ఏమంటారు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట, ఎక్కువగా అవుతుంది విప్పింగ్ క్రీమ్ అనేది. నాకైతే ఇది 90 రూపీస్ అయితే పడింది. విప్పింగ్ క్రీమ్ అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. విప్పింగ్ పౌడర్తో క్రీమ్ చేయడం నాకు తెలుసు, బట్ విప్పింగ్ క్రీమ్తో ఎప్పుడు నేను చేయలేదు, అందుకే కొంచెం టెన్షన్తో చేస్తున్నాను. ఇంకా అది చేసిన తర్వాత ఇలా కేక్ని అయితే మంచిగా 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను, బెంటో కేక్ని. అండ్ ఎందుకు డౌట్ వస్తుంది నాకు, ఎందుకంటే
ఇది ఫస్ట్ టైం కదా, నాకు కూడా తెలీదు విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో. బట్ చూద్దాం, ట్రై చేద్దామని విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను, విప్పింగ్ పౌడర్ తీసుకోలేదు ఈసారి. సో అందుకే కొంచెం టెన్షన్ అయితే ఉంది. బట్ చేస్తున్న కొద్దీ కొంచెం పర్లేదు, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది, దానికి డబల్ వస్తుందన్నమాట మనకు విప్పింగ్ క్రీమ్ అయినా పౌడర్తో విప్పింగ్ క్రీమ్ చేసినా కూడా. సో ఇదైతే మంచిగానే సైజ్ ఇంక్రీజ్ అయింది అనిపించింది. బట్ ఇదైతే మొత్తానికి ఎంతసేపు చేసినా సాఫ్ట్ పీక్స్లోనే ఉంటుంది, చూస్తున్నారు కదా. సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయిపోయింది. తర్వాత అయితే ఇంకొంచెం చేస్తున్న కొద్దీ కూడా మనకి సాఫ్ట్ పీక్స్లోకే ఉంటుందన్నమాట. హార్డ్ పీక్స్లోకి అయితే అసలు వెళ్తలేదు. అదే షాక్ అయిపోతున్నా, ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇంకా నేను ఒక ఐడియా అయితే వేశాను, బట్ చూడాలి మరి ఐడియా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. అదైతే ఈ విప్పింగ్ క్రీమ్ అయిపోయిందాక చూస్తున్నారు కదా, ఎంత విప్ చేసినా కూడా అది సాఫ్ట్ పీక్స్లోనే ఉంటుందన్నమాట. ఎందుకో హార్డ్ పీక్స్లో అయితే అస్సలు వెళ్ళట్లేదు, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లానే ఉంటుంది. తర్వాత ఇంకొంచెం విప్ చేస్తే కనుక మీకు సాఫ్ట్ పీక్స్ అయితే వచ్చేస్తుంది. కానీ కేక్ని అయితే ఎప్పుడు సాఫ్ట్ పీక్స్లో అయితే వదిలేకండి. సాఫ్ట్ పీక్స్ కాదు యాక్చువల్లీ మనకు ఉండాల్సింది హార్డ్ పీక్స్ అనమాట. ఎందుకంటే డిజైన్ అనేది ప్రాపర్గా రాదు, అందుకే హార్డ్ పీక్స్లోనే చేసుకోవాలి. బట్ ఎంత చేసినా సాఫ్ట్ పీక్స్లోనే ఉంటుంది, చూస్తున్నారు కదా. అందుకే నా టెన్షన్ అనమాట. ఈలోపు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా కేక్ని అయితే కట్ చేసేసుకుందాం అనుకున్నాను. సో అందుకే 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. కొంచెం మీద లేయర్ అయితే కొంచెం పిండిగా ఉంది కాబట్టి అది తీసేసా. సో 2 కేక్స్ అనేది 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. మంచిగా స్పాంజ్ రెడీ అయిపోయింది. సో నాకు ఎందుకో డౌట్ వస్తుంది అన్న కదా, సో అందుకే మిల్క్ అయితే యాడ్ చేసుకొని అందులో హాఫ్ కప్ మిల్క్ ఇంకా 2 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. అదైతే మంచిగా ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట, ఉండలుగానే ఉండొద్దు. అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్లో అయితే కొద్దిసేపు ఇప్పుడైతే మంచిగా 3 లేయర్స్గా కట్ చేసుకున్నాం కదా, దాని మీద షుగర్ సిరప్ ముందు మనం నానబెట్టుకుంది కదా, అదైతే ఒక్కొక్క లేయర్గా వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా క్రీమ్ని అయితే స్ప్రెడ్ చేసుకోండి. అండ్ క్రీమ్ అయితే కొంచెం సెట్ అయిపోయింది, బట్ అది ఫ్లవర్స్కి పనికొస్తుందో లేదో అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేరే ఒక కేక్ని కూడా తయారు చేసుకున్నాం కదా, అది కూడా చేసుకోవాలి. అండ్ నాకు ఫస్ట్ అయితే ఏ ప్లానింగ్ కూడా లేదు, అంటే కేక్ ఇలా చేయాలి అని, గో విత్ ద ఫ్లో అనమాట. అందుకే నేను ఇంకా నీట్గా ఏమి ఇస్తాడని ఫినిషింగ్ అంటే ఏ కలర్ మళ్ళీ వేయాలి కదా, అందుకో తెలియట్లేదు ఏం చేయాలో. సో అందుకే నేను అలానే వదిలేసా. అండ్ నెక్స్ట్ అది మంచిగా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లో అయితే కలర్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఏ కలర్ కూడా తెలియదు, బట్ ఏదో కలర్ యాడ్ చేసేసాను. అది కలర్ యాడ్ చేసినాక కొంచెం ఇంకా లూజ్ అయిపోయింది అనమాట, అనవసరంగా కలర్ యాడ్ చేసా అనిపించింది. వైట్ క్రీమ్ ఉంటేనే బాగుంది అనిపించింది, బట్ ఇంకేం చేస్తాం, ఏదో ఒక డిజైన్ వేసేయడమే. మరి మీరైతే ఎప్పుడు ఇలా విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకోకండి, విప్పింగ్ పౌడర్ తీసుకోవడం బెటర్ అని నేనైతే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మంచిగా ఇలా హార్ట్ సింబల్ వేద్దాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా ఎలా అయిపోతుందో హార్ట్ సింబల్ పెడుతున్న కొద్దీ, అండ్ చూస్తున్నారు కదా ఎలా మెల్ట్ అయిపోతుందో, అదే నేను కూడా అనుకున్నాను. నెక్స్ట్ టైం అయితే పర్ఫెక్ట్గా చేయడానికి అయితే ట్రై చేస్తా, బట్ ఫస్ట్ టైం కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది ఫ్లాప్ అయిపోయింది. మీరైతే అస్సలు తీసుకోకండి విప్పింగ్ క్రీమ్, ఎందుకంటే నేను 2-3 టైమ్స్ చేశాను కదా, ఇంకా బిగినర్స్ అయితే ఇంకా మొత్తానికే ఫ్లాప్ అయిపోతుంది అనమాట, అందుకే తీసుకోకండి. సో ఏదో అలా చేసి మేనేజ్ చేస్తున్నా అంతే. దాని మీద డిజైన్ వేద్దాం అనుకుంటున్నా, బట్ అస్సలు స్టేబుల్గా ఉండట్లేదు అనమాట. సో అందుకే నేను షార్ప్ ఎడ్జెస్తోని ఇవ్వడానికి అయితే కుదరడం లేదనమాట క్రమ్ కోటింగ్. సో నార్మల్గా అలా ఇచ్చేస్తున్నాను. ఇంట్లోనే కదా తినడము అని ఇంకా నార్మల్ డిజైన్స్ ట్రై చేస్తున్నా, బట్ ఏది అంత సూట్ అవ్వడం లేదనమాట. సో ప్లెయిన్గానే వదిలేస్తే బెటర్ అనిపించింది. దాని మీద యాక్చువల్లీ రోజెట్స్ ఇవన్నీ వేద్దాం అనుకున్నాను, ఒకటి అనుకుంటే ఒకటి అయిందనమాట. సో ఇంకా దాన్ని ప్రశాంతంగా ఫ్రిడ్జ్లోనైనా సెట్ చేసేద్దామని ఇంకా అది అక్కడికి ఆపేసాను అనమాట. ఇంకా లేదంటే ఇంకా ఘోరంగా మెల్ట్ అయిపోతుంది, అది ఎంత ట్రై చేసినా వస్తలేదనమాట. ఇంతసేపు అసలు కాదు ఇక్కడ అమ్ముకోట్, అది కూడా బెంటో కేక్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నేను బెంటో కేక్స్ పెట్టుకున్నాను, బట్ అదే ఇంకా టైం నాకు బాగా తీసుకుంది. అసలు నేను షాక్ అయిపోయే విప్పింగ్ క్రీమ్ ఎందుకు మెల్ట్ అయిపోయింది అని, మేబీ కలర్ ఎక్కువ కలిపినందుకు అనుకుంటా, బట్ ఫస్ట్ కూడా అలానే ఉంది, అందుకే నమ్మకం లేదనమాట. సో దాని మీద తీసేద్దాం అనుకున్నాం, బట్ ఈ వైట్ క్రీమ్ అన్న బాగుంది, అట్లీస్ట్ స్టేబుల్ వైట్ క్రీమ్ అయితే బాగుంది. అండ్ లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రిడ్జ్లో తీసుకుంటూ ఏదేదో వేసేసాను. ఇంకా నాకు తెలిసి నేను బాగానే చేశాను అని నేను అనుకుంటున్నాను, మరి మీరు కూడా కామెంట్స్లో అయితే చెప్పండి నాకు. మా మమ్మీ కూడా అన్నది ఈ విప్పింగ్ క్రీమ్తో చేయడమే గ్రేట్ అని, సో అందుకే ఇంక ఇక్కడ క్యాప్ వేసా, ఇంకేం డిజైన్స్ వేయలేదు.